Start. Dear friends, you might heard the name of Dr. Joe. డాక్టర్ జోప్ అంటే కెరీర్ రెప్సోరియంలో సర్జన్గా ఉన్నాడు. ఆయన్ని కలిసే భాగ్యం నాకు 1970s కలిగింది. ఆయన కలిసినప్పుడు ఒక పేషెంట్ని మా దగ్గర తీసుకొచ్చి చూపించాడు. అతను 60 years మేల్ పాలిన్యూరాక్టివ్ టైప్. అతనికి టో దగ్గర నుంచి మోకాల వరకు ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ తీసుకొచ్చారు యాంపిటేషన్ చేయాలని. యాంపిటేషన్ చేయడానికి మోకాలు కింది వరకు చేస్తే ఇన్ఫెక్టెడ్ భాగం మిగిలిపోతుంది, మోకాలు పై వరకు చేస్తే హెల్తీ పార్ట్ మిగిలిపోతుంది. యాంపిటేషన్ కరెక్ట్గా మోకాల దగ్గరికి చేయడానికి లేదు. అందువల్ల డైలమాలో అతను ఏం చేశాడంటే 10 రోజులు బెడ్ రెస్ట్ ఇచ్చి గ్లూకోజ్, బి కాంప్లెక్స్, క్లీన్ అండ్ డ్రెస్సింగ్ చేశాడు. 10 daysలో మార్వలస్ ఇంప్రూవ్మెంట్. విచిత్రంగా అతని కాలు హీల్ అయింది. దానికి అతను చెప్పిందంటే రెస్ట్ ఈజ్ బెస్ట్ మెడిసిన్ ఇన్ లెప్రసీ. ఈ మాటను చాలా చిన్న మాట అయినా కానీ అత్యంత ప్రభావితమైనటువంటి మాట. దీన్ని ఆయన చెప్పారు. ఆ విధంగా అతను ఆ పేషెంట్ని చూపించి ఆయన చెప్తూ భగవంతుడు నన్ను కాపాడాడు, ఎలాగంటే ఇతన్ని కుంటివాడిగా చేయకుండా నన్ను కాపాడాడు అన్నాడు. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. ఆ విధంగా అతను విదేశస్తుడైనా కానీ మన దేశంలో ఉండి మన మిరపకాయల కారానికి అలవాటు పడి ఇక్కడనే ఉన్నాడు. డాక్టర్ జాన్ పాల్, ఈజ్ నోన్ యాజ్ జాన్ పాల్. పాల్స్ టెండాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అతను చేసింది. ఇంకొక కేసు అరిచేతిలో ప్యాచ్ వచ్చింది. వెరీ థిక్ అండ్ వెరీ థిన్ ప్లేసెస్లో లెప్రసీ రాదు అనేటువంటి ఒక నమ్మకం మనకి. కానీ అతను చూపించిన ఆ కేసు అరిచేతిలో ప్యాచ్ వచ్చింది, ఎక్సెప్షనల్ కేసు అని చెప్పాడు. ఈ విషయమే నేను ఆత్మకూరులో పనిచేసేట ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి అల్సర్ మానలేదని చాలా రోజులుగా అడుగుతుండేది. అమ్మ రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆమె అట్నే వింటూ ఉండేది కానీ ఆచరించలేదు. ఒకసారి ఆమెకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. హాస్పిటల్కి తీసుకొని వచ్చి 21 రోజులు ట్రాక్షన్ మీద పెట్టారు. ట్రాక్షన్లో కాలు ఇరిగింది, కట్టుకుంది, అల్సర్ కూడా మాయమైపోయింది. కాబట్టి రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్. Thank you.